అది మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పూట ఉమ్. సో ఇక్కడ వేములవాడలో ఉన్న శివలింగానికి రుద్రాభిషేకం అనేది ఆ. దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా? అంటే శాస్త్రాలు ఏం చెప్పినాయంటే మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపోషిత అర్ధరాత్రంతు జననం జాత శంభు స్వయం అర్హ అనేది లింగ పురాణం చెప్తుంది. లింగ పురాణం ఆధారంగా మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం అంటే అర్ధరాత్రి చతుర్దశి వ్యాపినిలో ఏదైతే మనకు సంక్రమిస్తుందో తిథి అది మహాశివరాత్రిగా మనం పరిగణిస్తున్నాం. లింగ పురాణం ఆధారంగా లింగం ఉద్భవించినటువంటి సమయం అంటే మనం ఇంకా లోతుగా ఆలోచించి చెప్పవలసిన విషయం ఏమిటంటే ఒక తల్లి గర్భములోంచి శిశువు ఎట్లయితే బయటకు వస్తారో సృష్టి ఆరంభమైనటువంటి యొక్క సమయంలో ఎంత నిశ్శబ్ద వాతావరణం ఉంటుందో అర్ధరాత్రిలో ఆ సమయంలో ఈశ్వరుడు ఉద్భవించిండు గనక ఆయనను పూజించినట్టుంటే ఆయనకి ఏం కావాలి? ఏ ఖర్చు లేనటువంటి ఏమి ఆశించినటువంటి వాడు ఈశ్వరుడు. శ్మశాన వాసిన్యై నమః. శ్మశానంలో ఉంటారు, అక్కడికి ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. నగలు నట్రాలు వేసుకొని వెళ్తారా? అటువంటి వాణ్ణి రోజు నిత్య పసుపు కుంకుమాలతో అలంకారం చేసుకొని మెడనిండా నగలు వేసుకొని కాళ్లకు పసుపు పూసుకొని ఆ శ్మశానంలోకి కూడా వెళ్తా అనేటువంటి అర్ధాంగి అంటే భార్య పార్వతి ఆయనతో ఉంటా అని అటువంటి యొక్క మనకు శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి యొక్క ఈశ్వరుడు. పత్రం పుష్పం ఆయనకి ఏం కావాలి? చెంబడి నీళ్లు ఒక పత్రిదళం పెడితే 7 జన్మల పాపాన్ని నివారణ చేస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కవి సాంబయ్య గారు స్వామివారి సుప్రభాతాన్ని రచించారు. ఆ సమయమందు శ్రీచక్రరాజనిలయే శిశుచంద్ర చూడే అనేటువంటి స్తోత్రంతో ప్రారంభమవుతుంది సుప్రభాతం. అంటే ఈ యొక్క ఈశ్వరుడు శ్రీచక్ర మిశ్రితమై ఉన్నటువంటి యొక్క క్షేత్రం ఇది. లింగాన్ని ఏ రూపకంగా పరిశీలన చేసినా కూడా మూలం బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అంతతో శివ రూపాయ. అట్లా చూస్తే అట్లా, ఇటు పక్క నుంచి చూస్తే అర్ధనారీశ్వరుడు, ఒక పక్క ఈశ్వరుడు, ఒక పక్క పార్వతి. లేదా అట్లే చూడము, మేము అంతా ఒకే రకంగా చూస్తామంటే నిరాకారుడు, నిర్గుణోపాసకుడు అంటే నిరాకారుడు కనపడాడు. నిర్గుణోపాసకుడు అంటే శ్వాసతో ఉపాసన చేస్తేనే ఆయన కనపడతాడు. అంటే భక్తుడికి ఈ కలియుగం అంతం అయ్యే వరకు కూడా ఈశ్వర తత్వాన్ని జీర్ణించుకొని ఉపాసన చేసి ఈశ్వర తత్వాన్ని పొందగలగాలి. ఏంది ఆ తత్వం? సోహం భావేన పూజ చేయదు అంటే నేనెవరో కాదు, నాకు జన్మ ఇచ్చిన వాడివి నువ్వు, నేను తెలుసుకోలేకపోతున్నాను గనక నీవు నాలో ప్రవేశిస్తే నేనేందో నాకు తెలుస్తుంది అనేటువంటి తత్వం కలిగినటువంటి యొక్క ఈశ్వర తత్వం అది. కనుక ఇది దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది. ఇక్కడ కోడముక్కు ప్రధానంగా ఉంది. ఆలయానికి వచ్చేటువంటి ఆదాయం లోపల 75% కోడముక్కుల ద్వారా అంటే కొడుకు పుడితే కోడెని చెల్లిస్తాము, వివాహం అయితే కోడెని చెల్లిస్తాము, లేదా గృహము కొద్దిగా ఆపత్తులు ఉన్నటువంటి పిల్లలు. ఈ కోడముక్కు అనేది ఆచారం ఇప్పటి నుంచి స్టార్ట్ పూర్వం నుంచి ఉంది ఈ ఆలయంలో. పూర్వం సందర్భం ప్రకారం అయితే వెనుకట ఆచారం ఎట్లా ఉందంటే ఈ ఆలయంలో భక్తుల కోరికలను అనుసరించే ఇవన్నీ కూడా ఉన్నాయి. స్వామివారు ఈ ఆలయం లోపల నందీశ్వరుని ప్రార్థన చేస్తే నా చిత్తం కూడా ఏకాగ్రత కోల్పోతున్నాను అంటే ఈ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ ఆలయంలో నన్నే చూస్తూ ఉంటావు, తరిస్తావు అని చెప్పని వరాన్ని పొంది ధర్మదేవతగా వెలుస్తావు ఈ క్షేత్రం లోపల అని చెప్పి కనుక కోడెను ధర్మదేవతగా మనం పిలుస్తూ ఉంటాం. కనుక పిల్లలు పుడితే కోడెను చెల్లిస్తామని చెప్పి మొక్కుతారు. అనాదిగా కాలంలో ఎట్లా ఉండంటే వాళ్ళ ఇళ్లలో పుట్టినటువంటి దూడను తీసుకొచ్చి స్వామివారికి సమర్పణ చేసి వెళ్ళేది. ఇక కొంతకాలం తర్వాత ఈ యొక్క టెక్నాలజీ పెరిగినటువంటి సమయం లోపల దేవాలయమే దాని యొక్క నిర్వహణ అంతా కూడా చూస్తుంది. దానికి చాలా పెద్ద ఎత్తున దేవాలయం చాలా బడ్జెట్ కేటాయించి అధికారులు అక్కడ చాలా పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్వామివారికి ఒక 6-7 ఆవులు ఉన్నాయి. ఆ పాలతోనే అభిషేకం జరగడం జరుగుతుంది. శివరాత్రి నాడు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాం. మీరు అభిషేకం అన్నారు. అభిషేక ప్రియ శివ, అలంకారో ప్రియో విష్ణు. అభి అంటే దగ్గరగా, సేచనం అంటే తడపడం అంటే స్వామివారిని ఏకాగ్రతతో నీళ్లతో గాని పాలతో గాని పండ్ల రసాలతో గాని తడపడం వలన అంటే అభిషేచనం చేయడం వలన మనలో ఉన్నటువంటి యొక్క కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ కూడా నశింపజేస్తాడు. మొదలు ఆయనను పట్టుకున్నప్పుడు ఏమైతుందంటే మన మనసంతా కూడా వికారం చెందుతుంది. ఎందుకు ఈ పూజలు, ఈ జపాలు ఎందుకు, ఈ హోమాలు ఎందుకు అనేటువంటి వికారం చెందిస్తాడు. అంటే లోపల ఉన్నది బయటకు వెళితే గాని తను లోపలికి వచ్చే ప్రయత్నం చేయాలి. కనుక అది శివతత్వం. అంటే చాలా టెంపుల్స్ లో చాలా గర్భగుడిలోకి వెళ్ళనివ్వరు, వెళ్ళినా లింగాన్ని ముట్టుకొని. బట్ వేములవాడలో గర్భగుడిలోకి వెళ్ళొచ్చా, లింగాన్ని తాకచ్చా, దానికి ఏం నియమాలు ఏమి లేవు కదా? ఇక్కడ మన క్షేత్రంలో మేము ఇందాక చెప్పాము ఇప్పుడు శ్లోకం శ్రీచక్రం మిశ్రితంతో కలిగినటువంటి యొక్క అంటే దాని యాంగిల్స్ చూసినటువంటి వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. అంటే పసుపు కుంకుమ ఎక్కడైతే ఆరాధించడం జరుగుతుందో ఈశ్వరునికి ఎక్కడ పసుపు కుంకుమ ఉండదు. ఆలయాలలో గంధం అక్షంతలు పత్రి మాత్రమే పెడతారు, విభూతి. ఇక్కడ మటుకు మా ఆలయంకి వచ్చే వరకు మాత్రం ఇక్కడ ఒకే పీఠం మీద ఇద్దరు శివపార్వతులు కలిసి ఉన్నారు. ప్లస్ ఆలయం కూడా ఆ గర్భాలయం మూల విరాట్ కూడా శ్రీచక్రంతో అని చెప్పాను మీకు. కనుక ఆ చక్రార్చనలో భార్యాభర్తలు దంపతులు ఇద్దరు కూడా పూజించవచ్చు. స్త్రీలు కూడా ముట్టే అవకాశం, స్త్రీలు కూడా లోపలికి వెళ్లి అభిషేకం చేయవచ్చు.